హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. మనము ఇంతకుముందు కమర్షియల్ పైలట్ లైసెన్స్కి సంబంధించినటువంటి అనేక వీడియోస్ చేసాం. ఇందులో భాగంగా మనకు ప్రధానంగా 4 ఘట్టాలు మనకు కనిపిస్తాయి. ఇందులో మొట్టమొదటి భాగం మెడికల్ టెస్టులు అనమాట. సో ఈ మెడికల్ టెస్టుల్లో 2 రకాల మెడికల్ టెస్టులు ఉంటాయండి. ఒకటి C2 మెడికల్ టెస్ట్, ఇది మొట్టమొదటిసారిగా జరుగుతుంది. దాని తర్వాత C1 మెడికల్ టెస్ట్ అనేది నడుస్తుంది. సో దీన్ని MC2 మెడికల్ టెస్ట్ అంటారు. ఈ మెడికల్ టెస్ట్ అయిన తర్వాత మనకి ఫామ్ 35 అనేది వస్తుందన్నమాట. ఫామ్ 35. సో ఈ ఫామ్ 35ని ఎవరు ఇష్యూ చేస్తారన్నట్లయితే DGCA వాళ్ళు ఇష్యూ చేస్తారు. DGCA అంటే అర్థం ఏంటంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. మన భారతదేశానికి సంబంధించి ఎన్నైతే ఫ్లైట్ డివిజన్స్ ఉన్నాయో, అంటే ఫ్లైట్ ట్రాఫిక్ కానీ, ఫ్లైట్ లైసెన్సెస్ కానీ, వాటికి ఈ ఎయిర్పోర్ట్స్ యొక్క సేఫ్టీ గురించి కానీ, ఇవన్నీ కూడా ఈ DGCA రూల్స్కి అనుసంధానంగా ఉంటాయి. సో ఫస్ట్ MC2 ఎగ్జామ్ వచ్చేటప్పుడు ఏమి నిబంధనలు ఉంటాయంటే, ఎప్పుడైనా సరే మెడికల్ టెస్ట్కి వచ్చేటప్పుడు మీరు పొరగడుపుని రావాల్సి ఉంటుంది అనమాట. అంటే నైట్ 12 గంటల తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోకుండా మార్నింగ్ 7 గంటలకల్లా మీరు వచ్చినట్లయితే మీకు EGCA రిజిస్ట్రేషన్ అనేది మేము చేస్తాం. EGCA ఇది ఒక రిజిస్ట్రేషన్ అనమాట. అంటే మీకు ఒక రిజిస్టర్ నెంబర్ వస్తుంది. సో ఈ రిజిస్టర్ అనేది మీకు పర్మనెంట్ నెంబర్. ఇది కాకుండా ఇంకొక నెంబర్ వస్తుంది, కంప్యూటర్ నెంబర్ అనమాట. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. మనం ఫస్ట్ రావడం ఒక కమర్షియల్ పైలట్ లైసెన్స్కి వెళ్ళడానికి మొట్టమొదట చేసుకునేటువంటి రిజిస్ట్రేషనే EGCA రిజిస్ట్రేషన్ అంటాము. EGCA రిజిస్ట్రేషన్ దగ్గర మనకు ఒక 1 అవర్ ప్రాసెస్ ఉంటుందండి. నేను తర్వాత సపరేట్గా దీని గురించి వీడియో చేస్తాను. సో EGCA రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దాన్ని బేసిస్ చేసుకొని మనకి మెడికల్ టెస్ట్, అదే క్లాస్ 2 మెడికల్ టెస్ట్ అనేది, మెడికల్ క్లాస్ 2 ఎగ్జామ్ మన టెస్ట్ అనేది నడుస్తుంది. దాని తర్వాత ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత ఒక వారం రోజులకి మనకి ఫామ్ 35 అనేది వస్తుంది. ఇది ఎవరు ఇష్యూ చేస్తారు? DGCA వారు ఇష్యూ చేస్తారనమాట. సో ఇది వచ్చిన తర్వాత రమారమిగా ఒక నెల నుంచి 2 నెలల టైం లోపల మెడికల్ అసెస్మెంట్ అనేది వస్తుంది. ఇది మనకు మెసేజ్ వస్తుంది. అదేవిధంగా మనం ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి వాళ్ళు మెడికల్ అసెస్మెంట్ వస్తుంది అనమాట. మెడికల్ అసెస్మెంట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే MC1 అంటే మెడికల్ క్లాస్ 1కి మనం అప్లై చేయాలి. మెడికల్ అసెస్మెంట్ వచ్చేదాకా క్లాస్ 1కి అప్లై చేయడానికి ఉండదండి. మెడికల్ అసెస్మెంట్ వచ్చిన తర్వాత MC1 అంటే మెడికల్ క్లాస్ 1కి మనం అప్లై చేసుకోవాలి. మెడికల్ క్లాస్ 1కి అప్లై చేసిన తర్వాత మనకి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అప్రాక్సిమేట్గా ఎంత వెయిటింగ్ పీరియడ్ ఉండొచ్చు అంటే మనకి 45 days to 60 days వరకు ఒక్కోసారి మెడికల్ అసెస్మెంట్కి కూడా అది MC2 అంటే మెడికల్ క్లాస్ 1 చేయడానికి మనకి టైం అనేది పడుతుంది అనమాట. సో మనం MC2 చేసుకున్నాం, అంటే మెడికల్ క్లాస్ 2 చేసుకున్నాం. దాని తర్వాత ఫామ్ 35 సాధించుకున్నాం. 35 అయిపోయిన తర్వాత DSA వారు మనకి మెడికల్ అసెస్మెంట్ ఇచ్చారు. మెడికల్ అసెస్మెంట్ పూర్తయిన తర్వాత మనము MC1కి అంటే మెడికల్ క్లాస్ 1కి అప్లై చేస్తాము. ఈ క్లాస్ 1కి అప్లై చేసిన తర్వాత మనకి ఒక షెడ్యూల్ రావాలన్నమాట. అంటే మనం డైరెక్ట్గా వాకిన్లో పోయి అడ్మిషన్ ఇది MC1 చేసుకునే దానికి ఉండదు. కంపల్సరీగా మనము దీన్ని వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఎన్ని రోజులు వెయిటింగ్ పీరియడ్ ఉంటుందంటే 30 days నుంచి 60 days వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సార్ అసలు మాకు వెయిటింగ్ వద్దు, నేను ఫటాఫట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో మేము చేసుకోవాలనుకున్నట్లయితే అపోలో చెన్నై కానీ, అపోలో ఢిల్లీకి కానీ వెళ్ళేసి మీరు 45,000 రూపాయలు కానీ ఇచ్చినట్లయితే వాళ్ళకి మీకు ఒక 1 week లోపల, లేకపోతే ఒక 3-4 రోజుల లోపల మీకు క్లాస్ 1 అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కానీ అంత ఆదుర్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరందరూ కూడా గ్రౌండ్ క్లాసెస్లో ఉంటారు కాబట్టి ఈ గ్రౌండ్ క్లాసెస్ మీరు చేసుకునేదానికి మినిమం అనుకుంటే ఒక 5 months అయితే పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ 3 exams మీరు క్లియర్ చేయాలన్నా 5 months టైం పడుతుంది. కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఈ 5 months టైం మీకు బరాబర్ సరిపోతుంది. ఆ లోపల మీకు క్లాస్ 1 అసెస్మెంట్ కూడా వచ్చేస్తుంది. ఈ క్లాస్ 1 అసెస్మెంట్ వచ్చిన తర్వాత అంటే మనం DGCAకి సంబంధించి 3 exams ఉన్నాయండి. ఈ ఎగ్జామ్స్ రాయాలంటే మనకి కంపల్సరీగా కంప్యూటర్ నెంబర్ అనేది ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. సో నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్తాను. ప్రజెంట్ అయితే మీ అందరికి అర్థమైంది కదా మిత్రులారా. మీరు ఎప్పుడైతే CPL కమర్షియల్ పైలట్ లైసెన్స్ అని అనుకుంటారో మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని మరొకసారి నేను రిపీట్ చేస్తాను, ఒకసారి చూడండి అందరూ. EGCA రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. EGCA ఇది రిజిస్ట్రేషన్ అయిపోయింది. దీని తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? MC2 అంటే మెడికల్ టెస్ట్ క్లాస్ 2కి వెళ్తాం. మెడికల్ క్లాస్ 2 వెళ్ళిన తర్వాత మనకి ఫామ్ 35 వస్తుంది. ఫామ్ 35 వచ్చిన తర్వాత మనకి మెడికల్ అసెస్మెంట్ వస్తుంది. మెడికల్ అసెస్మెంట్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం?
C2కి మనం అప్లై చేస్తాం. మెడికల్ అసెస్మెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తాం, C1కి అప్లై చేస్తాం. C1కి అప్లై చేసిన తర్వాత 40 డేస్ లోపల మనకి టెస్ట్ యొక్క స్లాట్ వస్తుంది. ఆ టెస్ట్ స్లాట్ని మనం గవర్నమెంట్ దిక్కడ మాత్రమే మనం చేర్చుకోవాలి. మొత్తం భారతదేశంలో 3 దిక్కులు మాత్రమే ఈ C1కి సంబంధించినటువంటి టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి చెన్నైలో ఉందండి, మరొకటి ఢిల్లీలో ఉంది, మూడోది అస్సాంలో ఉంది. సో ఖచ్చితంగా ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్లో చేస్తారనమాట. ఈ 3 దిక్కులు మాత్రమే ఉంది. ప్రైవేట్ సెక్టార్లో ఓన్లీ అపోలో జెసోలా అంటారు ఒకటికి మనకి ఢిల్లీలో తీసుకున్నప్పుడు. అదేవిధంగా చెన్నై అపోలోలో ఈ 2 దిక్కులు మాత్రమే మీరు ప్రైవేట్గా చేర్చుకునే దానికి అనుమతి 45,000 నుంచి 70,000 వరకు డిపెండ్స్ ఆన్ యువర్, వాళ్ళు చూసుకొని మీ బిల్ అనేది ఎంత లాగాలనేది లాక్కుంటారు. జనరల్గా అయితే 45 నుంచి 70,000 లోపల దీని ఖర్చు అనేది ఉంటుంది. మీరు గవర్నమెంట్ సెక్టార్లో కానీ తీసుకున్నట్లయితే తక్కువలో అయిపోతుంది, కానీ బట్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఎప్పుడు మనకు ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో సీటులో చేసినట్టుగా మ్యాజిక్ చేయడానికి ఏముండదు. మీరు ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో, ఎవరైతే ఇతర ప్రాబ్లమ్స్ మేము సీటులో చెప్తామో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ C1కి వెళ్ళే లోపల మీరు రెక్టిఫై చేసుకోవాలి. సపోజ్ మీరు ఒక 5-6 కేజెస్ 10 కేజెస్ ఓవర్ వెయిట్ ఉన్నారు. సో ఈ 3 months గ్యాప్లో మీరు ఆ వెయిట్ అంతా కూడా తగ్గించుకొని మీరు నీట్గా తయారు వస్తే మాత్రమే C1లో 0.1% ఎర్రర్ ఉన్నప్పుడు కూడా వాడు రిజెక్ట్ చేసి పక్కన పడేస్తాడు. గవర్నమెంట్ది మనం ఏం చేయడానికి కూడా ఆప్షన్ అనేది ఉండదు. సో ఇవ్వండి మనకి అత్యంత విలువైనటువంటి వాణిజ్య పైలట్ లైసెన్స్ పొందడానికి అవసరమైనటువంటి బేసిక్ మెడికల్ టెస్టులు, దానికి సంబంధించినటువంటి వివరాలు. సో మరిన్ని CPL రిలేటెడ్ వీడియోస్ మనం చేస్తాము. నెక్స్ట్ కంప్యూటర్ నెంబర్ ఎలా జనరేట్ చేసుకోవాలి, అదేవిధంగా మనము కమర్షియల్ పైలట్ లైసెన్స్ సంబంధించినటువంటి DGC ఎగ్జామ్స్ ఏమేమి ఉంటాయి, వాటికి ఎవరు ఎన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలి, మొత్తం ఇవి 3 ఎగ్జామ్సా 5 ఎగ్జామ్సా 6 ఎగ్జామ్సా, ఇట్లా చాలామంది రకరకాలుగా చెప్తుంటారు. వీటి గురించి మనం నీట్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.